ప్రజా స్వేచ్ఛ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాములు అత్యధికంగా సంచరిస్తున్నాయి. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని చెట్ల ప్రేమికుడు రహీం అన్నారు. తాను రోజువారీ పనులే కాకుండా పాములు ఇండ్లలోకి వచ్చినప్పుడు నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చి వాటిని పట్టుకుంటా అని ప్రజలకు ధైర్యాన్ని అందించాడు. ఆయా ప్రాంతాల్లో 6 నాగుపాములను ఈ మధ్య కాలంలో పట్టి వాటిని జనసంద్రానికి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రకృతిలో సంచరించే ప్రతి ప్రాణి మనం కాపాడుకునే బాధ్యత మనపై ఉందని రహీం అన్నారు. అలా జారుతుంది మరి. నా పేరు సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా భూపాలపల్లి నివాసి. నేను వృత్తిపరంగా మొబైల్ పంచర్ బండి ఎక్కడ ఆగితే అక్కడ ఫోన్ చేస్తే పోయి చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఫోన్పే నెంబర్ ఇవ్వడం. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే నెంబర్ ఇస్తే నాకు కాంటాక్ట్ అంటే ఫోన్పేలో డబ్బులు వేసేస్తారు. ఇంకోటి ఏంటంటే పాములు కూడా పడుతున్నా, చెట్లు కూడా పెడుతున్నా. ఎందుకంటే చెట్లే జీవితం, చెట్టే మనగడ. అది అందరికీ చెప్పుకుంటా, సాధ్యమైతే ప్రతి ఒక్కరికి ఒకటి చెట్టు పెట్టాలనేది చెప్పుకుంటా. ఇట్లా పాములు కూడా ఎవరైనా ఇంట్లో పాములు వస్తే వాళ్ళ ఇంట్లో పోయి పట్టడం, వాటిని
పాములు వాళ్ళకు హాని చేయకుండా, వాళ్ళు పాముకు చంపకుండా హాని చేయకుండా నేను పట్టి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర 6 పాములు ఉన్నాయండి. మొత్తం 6 నాగుపాములే. బసరాజుపల్లెలో 2, కపిల్ చిట్ ఫండ్ సింధూరి హోటల్ పక్కన 1, స్టోర్ ముంగట పాన్ షాప్ ముంగట పాపం పిల్లగాళ్ళు వాళ్ళ షాప్ కింద 1, తర్వాత కాసింపల్లెలో 1, ఇంకోటి ఎక్కడ పట్టిన జ్ఞాపకం లేదు. మొత్తం 6 నాగుపాములు ఉన్నాయి. వదిలిపెట్టడం జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అడవి సొమ్ము, అడవికి ఇవ్వడం ధర్మం. ప్రస్కతం అండి.